వ్యక్తి తన ఈశ్వరీయ అంశను అస్తిత్వమును ఎందుకు మరిచిపోయాడు? తన స్థాయిని స్వరూపాన్ని ఇంత క్రిందకు ఎందుకు దిగజార్చాడు? ఈ ప్రశ్నలు నిరంతరం నా మనస్సును తొలిచేవి. తెలివితేటలు, చతురత, అవగాహన, సామర్థ్యము అన్నీ ఉన్నవి. ఒకదానికంటే ఒకటిని మించిన కళాకౌశలమును వ్యక్తులు అందజేస్తూనే ఉన్నారు. ఒకరిని మించి ఒకరు చాతుర్యమును, చమత్కారమును పరిచయం చేస్తూనే ఉన్నారు. వీరికి దుష్టత, నికృతల సహాయంతో ఏమి పొందాలనుకుంటున్నారో అది మృగతృష్ణయే అని, దానివల్ల పతనము, సంతాపము మాత్రమే దొరుకుతున్నదని ఎందుకు అర్థం కాదు? మానవులు తమ తెలివితేటలతో ఇంగిత జ్ఞానము, స్నేహ సౌజన్యములు వికసితము చేయటం వలనే మానవీయ గౌరవానికి అనురూపమైన పరిస్థితులు ఏర్పడతాయని, మరియు ప్రగతికి ఇవి చాలా అవసరం అన్నది అర్థం చేసుకోగలిగితే ప్రపంచ పరిస్థితి వేరే విధంగా ఉండేది. అందరూ సుఖముగా శాంతి సౌఖ్యాలతో జీవిస్తూ ఉండేవారు. ఎవరు ఎవరిని అవిశ్వాసము, సందేహంతో చూడవలసిన పరిస్థితి ఉండేది కాదు. ఎవరు ఇతరుల వల్ల మోసపోరు, బాధ పెట్టబడరు. అప్పుడు ప్రపంచంలో దుఃఖము, దారిద్ర్యము ఉండేది కాదు. సర్వత్రా సుఖము, శాంతి యొక్క సుగంధము వ్యాపించి ఉండేది. ఇంత తెలివైన మానవుడు పాపం యొక్క ఫలము దుఃఖమాని, పుణ్యం యొక్క ఫలము సుఖమానే అతి స్పష్టమైన కార్యాచరణ పద్ధతిని ఎందుకు అర్థం చేసుకోడో తెలియదు. అది ఆచరించడానికి అసలు ప్రయత్నించడు.